దివంగత మాజీ లోక్సభాపతి జిఎంసి బాలయోగి గారి చిరకాల స్వప్నం, అదేవిధంగా మరి కోనసీమ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ఈ కోటిపల్లి నర్సాపూర్ కోనసీమ రైల్వే లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయండి. 2003 సంవత్సరంలో అప్పటి లోక్సభాపతి శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు వారి చొరవతో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ గారిని తీసుకొచ్చి 2003 సంవత్సరంలో అమలాపురంలో ఈ ప్రాజెక్టుకి శిలాఫలకం వేశారు, శంకుస్థాపన చేశారు. అప్పట్లో దీని భూమిని కూడా సేకరించారు. అప్పట్లో కోనసీమ వాసుల వాంఛ త్వరలోనే నెరవేరబోతుంది, కోనసీమలో రైలు కూత వినబడపోతుంది అని ఎంతో ఆనందోత్సాహాలు మునిగితేరాలి కోనసీమ ప్రజలందరూ కూడాను. కానీ దురదృష్టవశాత్తు మరి జిఎంసి బాలయోగి గారు కాలం చేయటం వల్ల ఈ ప్రాజెక్టు పూర్తిగా మరుగున పడిపోయే పరిస్థితికి చేరుకుందండి. తర్వాత తదనంతర క్రమంలో మరి రైల్వే మంత్రిత్వ శాఖ 60-40 నిష్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూరిస్తే మేము రైల్వే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం అని చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా సమకూరుస్తామని హామీ అయితే ఇచ్చారు. కానీ ఆ మేరకు నిధులైతే విడుదల సక్రమంగా జరగలేదు. అమలాపురానికి చెందిన బీజేపీ నాయకులు రామ్ మాధవ్ గారు చొరవతో 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు దీనికి సుమారు 450 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించి ఈ ప్రాజెక్టుని కదలిక తీసుకొచ్చారండి వారు. అప్పటి నుంచి కూడా మరి ప్రాజెక్టు నత్తనడకనే సాగుతుంది, కానీ ఈ శీఘ్రగతిన ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగట్లేదండి. 2023లో శంకుస్థాపన చేయబడినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 21 సంవత్సరాలు అయింది. ఈ 21 సంవత్సరాలు వ్యవధిలో కనీసం ఇంకా పూర్తిగా బ్రిడ్జిలు కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. మరి ఇదే విధంగా ఇదే నత్తనడకని ఈ ప్రాజెక్టు కనుక ముందుకు తీసుకెళ్తే మరొక 20-30 ఏళ్ళైనా సరే ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి కాకపోవచ్చు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కోనసీమ ప్రజల చిరకాల వాంఛ అలాగే మిగిలిపోనుంది. కాబట్టి ఇప్పటికైనా మన కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత మాజీ లోక్సభాపతి గౌరవనీయులు గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు తనయుడు గంటి హరీష్ మాధుర్ బాలయోగి గారు అమలాపురం నుంచి వారు ఎంపీగా ఎన్నికయ్యారు. మరి వారు ఇప్పుడు కేంద్రంలో చొరవ తీసుకొని ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుని శీఘ్రగతిన పూర్తి చేసే విధంగా వారు చర్యలు తీసుకుంటే ఈ కోనసీమ ప్రజల వాంఛ నెరవేరుతుంది. ఇప్పటికైనా ఈ కోనసీమలో ప్రాంతంలో రైలు కూత వినబడే అవకాశం ఉంటుంది అని మేము భావిస్తున్నామండి. అదేవిధంగా రైల్వే అధికారులు చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్టు 4 విడతల్లోగా నిర్మిస్తూ ఉన్నారు. మొదటి విడతలో బ్రిడ్జిల నిర్మాణం, అదేవిధంగా రెండో విడతలో ప్రతిపాదిత రైల్వే స్టేషన్ల నిర్మాణం, మూడో విడతలో రైల్వే ట్రాక్ నిర్మాణం, అదేవిధంగా 4వ విడతలో సిగ్నలింగ్ వ్యవస్థ యొక్క నిర్మాణం. అదే కాకుండా ఈ రైల్వే 2003లో ఇచ్చినటువంటి రైల్వే అలైన్మెంట్ రద్దు అయిపోవడం, తర్వాత ఈ ప్రాజెక్టులో కదలికి వచ్చిన తర్వాత ఆ రైల్వే అలైన్మెంట్లు 3 విధాలుగా రైల్వే అలైన్మెంట్లు ఫిక్స్ చేసి దాని వెబ్సైట్లో పెట్టడంతో ఇక్కడ భూములు, ఇళ్ళు కోల్పోతున్నటువంటి కోనసీమ నిర్వాసితులు ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఏ అలైన్మెంట్ తీస్తారో, ఎప్పుడు వాళ్ళ ఆస్తి తీసుకుంటారో వాళ్ళు చాలా పెళ్ళిళ్ళు చేసుకోవాలి పిల్లలకి అలాగే చదువులు చదివించుకోవడానికి మరి వాళ్ళ ఆస్తుల్ని వారు అమ్ముకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా వాళ్ళకి ఏ ఆధారం లేకుండా ఉంది. అలాగే వారు చాలా సందిగ్ధంలో ఉన్నారు. ఏదో ఒక అలైన్మెంట్ రైల్వే మంత్రిత్వ శాఖ ఫిక్స్ చేసి ఈ అలైన్మెంట్ ప్రకారం మేము రైల్వే ట్రాక్ నిర్మాణం అని ఇప్పటికైనా వారు ప్రకటిస్తే ఈ కోనసీమ ప్రజల సందిగ్ధం కొంత నెరవేరుతుంది. అలాగే ఎంపీ హరీష్ మాధుర్ గారు మరి దీని చొరవ తీసుకుంటారు. ఈ విషయంలో కూడా వారు ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తున్నారని, అదేవిధంగా ఈ ప్రాజెక్టును శీఘ్రగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. కోనసీమ వాసుల చిరకాల వాంఛైనటువంటి కోటిపల్లి నరసాపురం లైను ఎప్పటి నుంచో అది నత్తనడకన సాగుతున్నదండి. సుమారు 2003వ సంవత్సరంలో అప్పటి స్పీకర్ జిఎంసి బాలయోగి గారి సారథ్యంలో అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ గారు శంకుస్థాపన చేసిన ఇప్పటి వరకు కూడా నత్తనడకనే సాగుతుందండి. సుమారు 21 సంవత్సరాలు అయినా కూడా మా కోనసీమ వాసుల చిరకాల వాంఛైనటువంటి రైల్వే లైను ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. ఏ రోజున మనం రైలు ఎక్కుదామని చూసినా కూడా ఇంతవరకు కూడా దాన్ని పురోగతి సాధించలేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి గతం బాలయోగి గారి ఆశయం మన కోనసీమ వాసుల చిరకాల కోరిక నెరవేరాలంటే ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి జిఎంసి బాలయోగి గారి కుమారుడు హరీష్ మాధుర్ గారు దీని మీద
చొరవ చూపించాలని చెప్పి ఈ సందర్భంగా ఓ కోనసీమ వాసిగా నేను కోరుకుంటున్నాను. ఎందుచేతంటే ఇది ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది. ఇది చాలామందిని అడిగితే ఇది ఇంకో 20-30 సంవత్సరాలైనా కూడా ఇది పూర్తయ్యే పరిస్థితి లేదని చెప్పి తెలుస్తున్నది. ఒక కోనసీమ వాసిగా నేను కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచో మా కోరిక మీ నాన్నగారి ఆశయం నెరవేరాలంటే, ఈ కోనసీమ వాసుల కోరిక మీ నాన్నగారి ఆశయం నెరవేరాలంటే మీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలాగా, అటు కోటిపల్లి నుంచి నరసాపురం ట్రైను నడిచేలాగా, మా కోనసీమ వాసులు కోనసీమలో రైల్వే కోత వినిపించేలాగా మీరు కృషి చేయాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాం. ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైను అలైన్మెంట్ విషయంలో ప్రజలు కొన్ని అపోహలు పడుతున్నారండి. ఎందుకంటే అలైన్మెంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి 3 రూట్లు కనిపిస్తున్నాయి. అది ఎటు వెళ్తుందో అన్నది సందిగ్ధంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, రైల్వే లైన్ వారు ఒక నిర్దిష్టమైనటువంటి లైన్ చూపిస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా, ఆ భూ అమ్మేసి ఎవరైనా కుటుంబ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఇబ్బందికర పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఒక ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఆ 3 లైన్లో ఏ లైన్ అన్నది ఒక నిర్దిష్టంగా మీరు ఈ రైల్వే అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం ఇది లైను అని చెప్పి చూపించగలిగితే ప్రజల యొక్క భయోందాలను తొలగించిన వాళ్ళు అవుతారు. అలాగే వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఒక వివాహాల విషయంలో కానీ, ఏదైనా ఇల్లు కట్టుకునే విషయాల్లో కానీ వాళ్ళు ముందుకొచ్చి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రైల్వే లైను నిర్మాణం ఏ రూట్లో వెళ్తుంది, మీరిచ్చిన 3 లైన్లలో ఏ లైను నిర్దిష్టమైనది పక్కాగా ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద, ఇటు అధికారుల మీద ఉంది. కాబట్టి రైల్వే అధికారులు వెంటనే దీని మీద చర్య తీసుకుని మీరు పక్కాగా ఇది లైన్ అని చెప్పితే ప్రజల భయోందాల నుంచి బయటపడతారో వాళ్ళకు ఒక విధానటువంటి విధానం ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ రైల్వే లైన్ ఏర్పాటు విషయంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రజలకు తెలియజేసి ఆ లైన్ ఎటు వెళ్తుందో తెలియపరచవలసిందిగా రైల్వే అధికారులని, అటు ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. అలాగే బాలయోగి గారు ఆయన జీవితాశయం, ఆయన స్వప్నం, ఆయన చిరకాల వాంఛ మన కోనసీమలో ఒక రైల్వే కోత వినబడాలని చెప్పేసి ఆయన చిరకాల వాంఛ. అందులో ఇక్కడ పేద ప్రజలకు రైల్వే లైన్ రావడం వల్ల వాళ్ళకి పేద ప్రజలకు ప్రయాణం చాలా సులువవుతుంది. చాలా అతి తక్కువ ఖర్చులో వీళ్ళు ప్రయాణాలు సాగిస్తారు. అలాగే రవాణా కూడా చాలా మంచిగా జరుగుతుంది. మన కోనసీమ ప్రజలకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి మన బాలయోగి గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ఆయన తనయుడైనటువంటి మన కోనసీమ కొదమసీమ ఆయన ముద్దుబిడ్డ హరీష్ మాధుర్ గారు చేతుల మీదుగా ఇది పూర్తి చేస్తారని చెప్పేసి మేము కోనసీమ ప్రజలు మేము ఆశిస్తున్నాం మరియు కోరుకుంటున్నాం. తర్వాతే అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన కోరిక మేరకు ఆ ఫండింగ్ కూడా మోడీ గారు, మరి రైల్వే మినిస్టర్, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే వీళ్ళందరి యొక్క కలయిక మీద ఈ పనులు వేగవంతం చెయ్యాలని చెప్పేసి కోనసీమ ప్రజల తరపున నేను కోరుకుంటూ అవుతుంది అని చెప్పేసి ఆశిస్తూ